కొన్ని వందల కోరికలు పుట్టేటట్టు చేస్తాడు. ఒక కోరిక తీర్చినట్టుగానే వందల కోరికలు పుట్టేటట్టు చేసి వాటిని నెరవేర్చుకోవడానికి దృష్టిని మళ్లించి దానికోసం అవసరమైనవి సంపాదించడానికి, ఆర్జించడానికి నువ్వు పరితపించేటట్టు చేసి చివరికి క్లైమాక్స్లో నిన్ను నువ్వే పొడుచుకునేటట్టు చేస్తాడని తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి చదువు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తులను, హానికరములైన అనేక దురాశలలోను పడతారు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అరే, డబ్బు ఒకటి ఉంటే అన్నీ ఉంటాయి సార్. డబ్బు ఒకటి ఉంటే శరీర భోగాలు, వాంఛలు తీర్చుకోవచ్చు, రకరకాలు ధరించవచ్చు, తినొచ్చు, అనుభవించవచ్చు, దేహానికి కావాల్సిన సుఖమంతా పొందొచ్చు సార్. పైసలు ఒకటి ఉంటే దాన్ని ఒక్కదాన్ని మనం కానీ సాధించగలిగితే మనకు ఎదురేముంది ఇంకా అని కదా మానవుడి వెంపర్లాట. దానికి పరిష్కారం సమస్య చెప్తున్నాడు చూడండి. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చెప్పాను ఇందాక స్టార్టింగ్లో, గుర్తుందా? వాడు చేసే కుట్రలలో